कृष्णाय वासुदेवाय परमात्मने। ప్రియ భక్తులారా, క్లుప్తంగా కార్తీక పురాణం కార్యక్రమానికి స్వాగతం. పవిత్ర కార్తీక మాసంలో ఇవాళ 9వ రోజు. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణ ఆధారంగా ఈరోజు మనం 9వ అధ్యాయ వివరణ సంక్షిప్తంగా తెలుసుకుందాం. కార్తీక మాస అపారమైన విశిష్టతను వశిష్ఠ మహర్షి అజామిలుని కథ ద్వారా జనకునికి బోధించారు. సద్గుణాలతో పుట్టిన అజామిలుడు తరువాత పాప జీవనంలో మునిగిపోయాడు. మరణ సమయం వచ్చినప్పుడు అతని కర్మభారం తారస్థాయికి చేరింది. ఆఖరి క్షణంలో తన కుమారుణ్ణి పిలుస్తూ నారాయణ అని అరిచాడు. అది తన కుమారుడి పేరు కావచ్చు, కానీ ఆ ఒక్క ఉచ్చారణతోనే విష్ణుదూతలు చేరి అజామిలుని ఆత్మను యమదూతల బంధనాల నుండి రక్షించారు. యమదూతలు అభ్యంతరం వ్యక్తం చేసి ఇలా అన్నారు: అజామిలుడు పాప జీవితం గడిపాడు, అతని ఆత్మని యమలోకానికి తీసుకువెళ్లడం సమంజసం. దానికి బదులుగా విష్ణుదూతలు ఇలా సమాధానమిచ్చారు: మీరు కర్మఫల పాలకులే, అది నిజం. కానీ నారాయణ నామ స్మరణ చేసిన వారు భక్తితోనైతేనేమి, యాదృచ్ఛికముగా అయితేనేమి వారి పాపములు శమించినట్లే. ఇక ఈతడు మీ ఆధీనంలో లేడు. ఈతడు స్మరించిన హరినామమే ఇతనికి రక్షాకవచమైనది. ఇక ఈ ఆత్మ ఆ విష్ణు శరణులో చోటు చేసుకుంటుంది. శాస్త్రాలు కూడా దీనిని స్పష్టంగా ధృవీకరిస్తున్నాయి. యమదూతలు మళ్ళీ వాదించారు. అతను నారాయణ అని భక్తితో పలకలేదు, తన కుమారుణ్ణి పిలుస్తూ అన్నాడు. విష్ణుదూతలు దృఢంగా సమాధానమిచ్చారు: భావం వేరుగా ఉండవచ్చు, కానీ ఆ నామం శాశ్వతంగా పవిత్రమైనది, శక్తివంతమైనది. అనుకోకుండా పలికిన అనేక జన్మల పాపాలను తొలగించే శక్తి దానికుంది. విష్ణు కరుణ కర్మశాస్త్రపు లెక్కలన్నింటినీ మించి నిలుస్తుంది అని చెప్పారు. ఈ ఉన్నత ధర్మాన్ని అంగీకరించి యమదూతలు వెనుదిరిగారు. హరినామం తాకిన ఆత్మపై విష్ణుదూతల అధికారం ఉందని వారు ఒప్పుకున్నారు. ప్రియమైన భక్తులారా, అజామిలుని కథలోని పాఠం పాపాలు చేయడానికి అనుమతి మాత్రమైతే కాదు, కానీ హరినామంలో ఉన్న అపార కరుణకు గుర్తింపు. దైవ కృప పఠితులకి చేరుతుంది, కానీ హరినామాన్ని మాయతో ఉపయోగించి పాపజీవనాన్ని కొనసాగించటం ఆధ్యాత్మిక జీవితం యొక్క అసలైన ఉద్దేశాన్ని విస్మరించటమే. నారాయణ నామస్మరణ యొక్క నిజమైన శక్తి పవిత్రమైన హృదయం, నిస్వార్థమైన భక్తిలోనే ఉంటుంది. ఫలితాల కోసం, పాప ఫలాల నుండి తప్పించుకోవాలనే ఉద్దేశంతో పలికితే ఆ కృప అంతరంగంలోకి లోతుగా ప్రవేశించకపోవచ్చు. 9వ అధ్యాయం సంపూర్ణం. రేపు మరలా 10వ అధ్యాయంతో కలుసుకుందాం. कृष्णाय वासुदेवाय परमात्मने।